హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అంతా మీరు అనుకున్నవన్నీ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ అంటే ఫస్ట్ వీడియో ఏం పెట్టాలని చెప్పి చాలా ఆలోచించాను అనమాట. అంటే చాలా ఉన్నాయి వీడియోస్ ఆల్రెడీ. కాకపోతే ఫస్ట్ అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నది కొంచెం మీకు సరదాగా చూపిద్దామని చేస్తున్నాను ఈ బ్లాగ్ అనేది. 31st నైట్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో. అలాగే ఫస్ట్ కూడా పెద్దగా ఏమీ తిరిగేయటం హడావిడి ఏమీ లేదండి. జస్ట్ ఫ్యామిలీతో అలా మాల్కి వెళ్ళి తిరిగి వచ్చాం. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా హ్యాపీనెస్ మీకు కూడా షేర్ చేయాలనిపించింది. సో దియా అయితే బస్సులో ఇంచక్క చక్కర్లు కొట్టేసింది. అలాగే నేను ఇంకా హస్బెండ్, పిల్లలు, అక్క, బావ, ఇంకా వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ వచ్చారనమాట. మాల్లో కొద్దిసేపు తిరిగామండి. తిరిగేసి ఇంకా నచ్చిన ఫుడ్ అంతా తినేసి తర్వాత మామూలుగానే ఇంటికి వెళ్ళిపోయి కేక్ కట్ చేసుకుని హ్యాపీగా బొజ్జున్నాం అనమాట. అంతకు మించి విపరీతమైన ఖర్చులు కానీ విపరీతమైన సెలబ్రేషన్స్ కానీ ఏం లేవు. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మాత్రమే మేము కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఫస్ట్ కూడా జనవరి 1 కూడా ఏమీ ఎక్కడికి వెళ్ళడం ఏమీ లేదండి. అంటే షాపింగ్కి అలాంటిది ఏం లేదనమాట. నార్మల్గానే పిల్లల్ని కొద్దిసేపు ప్లే స్టేషన్లో ఆడించామన్నమాట. సో దియా అయితే భయపడింది ఒక్కతే వెళ్తుంటే. ఇంతకు మించి ఏం లేదండి. సరదాగా చూడండి ఈ వీడియో అంతా. 31st రోజు ఇది. తర్వాత ఫస్ట్ రోజేమో సరదాగా పిల్లల్ని ప్లే స్టేషన్లో ఆడించాం. అంతకు మించి ఏం చేయలేదు. అంటే ఇక్కడ గుంటూరు నాకు దగ్గర అనమాట. యాక్చువల్గా గుంటూరులో మామూలుగా ఎటు చూసినా మనకు మాల్స్ అలాంటివి లేవండి. పిల్లలు ఆడుకోవడానికి నాకు తెలియదు గుంటూరు కూడా పెద్దగా. విజయవాడ అంటే మాల్సే తెలుసు. అక్కడికి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఫ్యామిలీతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకోవడానికి ఉంటుంది. కాసేపు ఏదన్నా షేర్ చేసుకోవడానికైనా పిల్లలతో గడపడానికైనా బాగుంటుందని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. ఎక్కువ ప్లేసెస్ అవి కూడా ఏం తెలియదు నా హస్బెండ్కి కానీ నాకు కానీ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేనున్న ప్లేస్లో కూడా పిల్లల్ని బయటికి పంపి ఆడించడానికి నాకు భయం అనమాట. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి రోడ్డు పక్కన కాబట్టి. దాంతో ఏంటంటే కొంచెం ఇంట్లోనే పెట్టేస్తున్నాను పిల్లల్ని. వాళ్ళకి కూడా కొంచెం బయట స్పెండ్ చేసినట్టు ఉండాలి అనేదే మెయిన్ ఆలోచించి తీసుకెళ్ళాను అనమాట. పిల్లలందరూ చాలా హ్యాపీ అండి. హ్యాపీ ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, తిన్నారు, నచ్చింది తీసుకుని తిన్నారు. తర్వాత కేక్ కట్ చేసుకున్నాం, హ్యాపీగా బొజ్జున్నాం, అంతే. అంతకు మించి ఏం లేదు. సో సరదాగా చూసేయండి. తర్వాత మేము మీకు ఈ వీడియోలో బైక్ జర్నీ కనబడుతుంది. కానీ ఆ బైక్ జర్నీ ఏంటంటే మేము లాంగ్ డ్రైవ్ ఏమీ వెళ్ళలేదు. మాల్ నుంచి ఇంటికి వెళ్తూ కూడా కొంచెం షూట్ చేశానమాట, అంతే. మాల్లో అయితే బాగా హడావిడి గోల అంతా ఉందన్నమాట. ఎక్కువ మంది క్రౌడు, యూత్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా. సో ఇదండి నా సెలబ్రేషన్స్. 31st రోజుది ఫస్ట్ రోజుది కూడా కలిపే పెట్టేస్తున్నాను. ఎందుకంటే సపరేట్గా పెట్టే అంత పెద్దది ఏమీ చేయలేదు నేను వీడియోలు. ఎందుకంటే నాకు వ్లాగింగ్ కూడా ఎందుకో నాకు రాదేమో అనిపిస్తుంది. కాబట్టి నేను వ్లాగ్ కూడా ఎప్పుడు ట్రై చేస్తాను కానీ నాకు సెట్ అవ్వదేమో వ్లాగింగ్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇందులోనే 2 ఇంక్లూడ్ చేశాను. ఇదంతా 31st నైట్. అలాగే ఫస్ట్ ఏమో ఎలా ఉందో కూడా అది కూడా షూట్ చేశాను. ఇది వచ్చేసి మనకి మార్కెట్ 99. ఈ మార్కెట్ 99 ఏంటంటే ఇక్కడ ప్లే స్టేషన్ ఉండేది. పీవీపీ మాల్లో ప్లే స్టేషన్ తీసేశారు. ఇక్కడ మార్కెట్ 99 పెట్టారనమాట. సో బయట చూడండి 2020 అని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా. అబ్బాయిలు మొత్తం అంతా హడావిడి, చాలా హడావిడిగా ఉందండి ఇదంతా కూడా. సో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాం. అయిపోయింది, మేము కొద్దిసేపు తిన్నాం, తిరిగేసి అయిపోయింది. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. అలాగే ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా ఎవరినంటే పిల్లలందరినీ కూడా. తిను సాయి, అక్కకి ఇంకో అక్క ఉన్నారు, వాళ్ళ అబ్బాయి రిషి, తనేమో విన్ని మా తోడికోడలు కూతురు, అలాగే తను మా తోడికోడలు దియా, అందరూ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మూవీకి ఎంట్రీ లేనట్టుగా అందరూ అక్కడ అందరినీ ఆపేశారండి. మేమైతే ఇంకా అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి బయట గేట్ దగ్గర నిలబడ్డామన్నమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది ఆ టైంలో, డబ్బులు ఖర్చు పెట్టడం కంటే. షాపింగ్ అయితే ఏం చేయలేదు, మామూలుగానే ఎక్కువ తిరిగామంతే. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. ఇక్కడ పిక్ తీసుకుందామని ట్రై చేశాను కానీ పిక్ అస్సలు రాలేదండి. ఎందుకంటే అది లైటింగ్ ఇటుకు ఫోర్స్ ఇటు ఉంది కదా, అక్కడ తీయటం అసలు కుదరలేదన్నమాట. బాగా పెట్టారు 2020 అని. సో ఇది బాగుందన్నమాట ఇది కూడా. తర్వాత పీవీపీ నుంచి అక్క వాళ్ళు ఉండేది ఏంటంటే కొంచెం పటమట సైడ్ అనమాట. కాబట్టి బైక్ మీద వెళ్తూ కూడా మిగతా కొంచెం సేపు షూట్ చేశాను. మేమందరం కలిపి ఒక బైక్ అనమాట. వాళ్ళందరూ అక్క బావ వాళ్ళు ఇంకో బైకు, మేమందరం ఒక బైక్ అనమాట. సో పిల్లలందరూ కూడా క్లోజ్గా ఉంటారండి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి కొత్త ఉండదు అనమాట. ఎవరు చుట్టాలని కలిసిన ఫీలింగ్ అయితే ఉండదు.
అందరం హ్యాపీగానే టైం స్పెండ్ చేస్తాం. ఇదేంటంటే మనకి బెన్ సర్కిల్ దగ్గర ట్రెండ్ సెట్ మాల్ అనమాట. ఇక్కడికి కూడా వెళ్దాం అనిపించింది. కాకపోతే ఏంటంటే అప్పటికే మేము 9:30 దాకా తిరిగేసాము. కాకపోతే పిల్లలు కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతారు కదా, కాబట్టి తొందరగానే ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా సెట్ చేసుకున్నాం అనమాట. తర్వాత వచ్చి ఇంకొక రోజు తిరగొచ్చులే అన్నట్టుగా. సో ఇది బెన్ సర్కిల్ దగ్గర. తర్వాత ఏంటంటే ఇంట్లో చిన్న సెలబ్రేషన్ అనమాట. అయిపోయింది, కేక్ కటింగ్ కూడా చేసేసాము. కేక్ కటింగ్ కూడా ఎక్కువసేపు ఏం లేదండి, జస్ట్ ఒక కేక్ కట్ చేసుకున్నాం. తర్వాత అయిపోయింది మాకు 31st. ఇదేంటంటే న్యూ ఇయర్. పిల్లలందరినీ కొద్దిసేపు ఇలా ఆడించామన్నమాట. ఊరికే బాల్స్లో ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ ఇస్తే హాఫ్ అన్ అవర్ ఆడించారండి. భలే ఉంది, పిల్లలకైతే చాలా బాగా టైం స్పెండ్ చేశారు. తర్వాత రిషి ఇంకా విన్నీ తెలుసు కదా, మా తోడికోడలు గారి అమ్మాయి, ఇంకా రిషి, ఇంకా వీళ్ళందరూ కూడా బాగా ఆడుకున్నారు. దియా అయితే భయపడింది లోపలికి దిగటానికి, ఎందుకంటే బాల్స్లో మునిగిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది తనకి. కానీ ఎక్కువ ఇక్కడి నుంచి అయితే బాల్స్ అందరి మీదకి విసురుతూ ఉందన్నమాట. సో ఇదండి, చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రేపటి నుంచి మన వీడియోస్ మామూలుగానే వస్తాయి. ఈరోజైతే నా హ్యాపీనెస్ని జస్ట్ మీతో కొంచెం షేర్ చేసుకున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. బోర్గా ఫీల్ అయితే కనుక సో సారీ అండి, సరదాగా పెట్టానంతే వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. సో వీడియో అంతా చూసేయండి, హ్యాపీగా మా పిల్లల ఆట కూడా మీరు చూడండి. ఓకేనా, బాయ్ బాయ్. Drown them out at night with my TV. You know I got to try to ignore these thoughts that go back and forth inside my head. Should stop before I'm in too deep and I can't go back. Fire is burning through this silence. I can't take it, can't control this flame we started. You know I'm fire in my heart, yeah. Fire is burning through this silence. I can't take it, can't control